హాయ్ వ్యూయర్స్ నమస్తే అండి. సో టుడే నేను మీకు చెప్పబోయేది మీకందరికీ అర్థమవుతుంది మరియు నచ్చుతుందని అనుకుంటున్నాను. అది దేవుడు, రాక్షసుడండి. సో నేను బాగా అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, రాక్షసుడు ఎప్పుడూ నాకు చావు ఉండకూడదు అనే వరాలే కోరుకున్నాడు గానీ, ఆ వర్చ్యూ, ఆ రైచియస్‌నెస్ అనేది అతను కోరుకోలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడండి. సో సాధారణంగా ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఎంట్రీ, దేర్ ఈజ్ ఏ ఎగ్జిట్. అంటే పుట్టుకుంటే మరణం ఉంటుందండి. నాకు మరణమే ఉండకూడదంటే నువ్వు పుట్టకూడదు. సో అది ఎటర్నల్. అలా కాకుండా వీళ్ళెప్పుడూ ఇలాగే కోరుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే భయంకరమైన రాక్షసుడు మీకందరికీ తెలిసింది. సో ఇతనేం కోరుకుంటాడంటే బట్ ఇక్కడ మీకు డౌట్ వస్తది. సో ఎవరు ఏం కోరుకున్నా ఎందుకు దేవుడు వరాలు ఇచ్చేస్తాడు అంటే, సో నువ్వు భక్తితో ఏం కోరుకున్నా అతను ఇచ్చేస్తాడండి. బికాజ్ హి ఈజ్ గాడ్. ఓకే. కమింగ్ బ్యాక్ టు హిరణ్యకశిపుడు. సో ఇతను భయంకరమైన రాక్షసుడు. సో ఇతను నాకు నీటిలో చావుండకూడదు, ఆకాశంలో, భూమిపైన, పగలు, రాత్రి, మనిషి, జంతువు, ఈ ఆయుధము. సో వీటి ద్వారా నాకు చావు ఉండకూడదని కోరుకుంటాడు. సో ఏమవుతది? సో నీ ప్లాన్స్ నీకుంటే దేవుని ప్లాన్స్ కూడా దేవునికి ఉంటాయి. సో అతను ఏం చేశాడంటే అందుకే నరసింహుడు అవతారం ఎత్తుతాడు. అంటే నరుడు ప్లస్ సింహుడు, నరసింహుడు. అంటే ఇక్కడ మనిషి కాదు, అలానే జంతువు కాదు. ఇట్స్ ఏ కాంబినేషన్. సో అతను ఎలా చంపుతాడంటే గడప పైన చంపుతాడండి. సో ఎందుకు గడప పైనే అంటే అతను కోరుకున్న వరాన్ని బట్టి అనమాట. సో అతను ఇంటిలో కాకుండా బయట కాకుండా ఉన్నాడు కాబట్టి గడప పైన, ప్లస్ పగలు రాత్రి కాదన్నాడు కాబట్టి అసలు సంధ్య వేళ. ఇట్స్ ఏ సెంటర్ ఆఫ్ నైట్ అండ్ డే. సో కాబట్టి అతను ఏ ఆయుధం కాదన్నాడు కాబట్టి అతని గోళ్ళతోనే, అతని చేతులతోనే చంపుతాడనమాట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఆ వర్చ్యూ, ఆ రైచియస్‌నెస్ అనేది తెలుసుకోవాలండి. సో మన ఆలోచనలు కూడా రాక్షసునిలాగా ఒక్కొక్కసారి అవి పరిగెడుతూ ఉంటాయి. సో వీ హావ్ టు స్టాప్ దెమ్ అండ్ క్యాచ్ ద వర్చ్యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.